ఆ పక్కనే నుంచొని చూస్తున్న సాయి కృష్ణ గారు, మా హరికృష్ణ గారు, ఆ పక్కనే ఉన్న మా జానకిరామ్ గారు, ఆ పక్కనే ఉంచిన మా తారకరత్న గారు అందరూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ పులకించిపోతుంటారు. వైవిఎస్ చౌదరి మన కుటుంబ అభిమాని, సరదాగా మంచిగా కష్టపడి సినిమా తీస్తున్నాడు మనోడితో, నందమూరి తారక రామారావుతో అని. అలాగే ఈ మన సినిమా అనుకున్న కాడి నుంచి అందరి ఆశీస్సులు ఉన్నాయి, అందరు కుటుంబంలోని అందరి ఆశీస్సులు, రకరకాల అందరూ కుటుంబంలోని తను చెప్పినట్టు తన తాతయ్య వరుస అయ్యేవాళ్ళు అందరూ యంగే, కానీ తాతయ్య వరుస అవుతారు. ఎందుకంటే తను 4th జనరేషన్లో ఫస్ట్ పెద్ద కిడ్డు, జానకిరామ్ గారు 3rd జనరేషన్లో పెద్ద కిడ్డు, ఇతను 4th జనరేషన్లో పెద్ద కిడ్డు. సో అందరూ పాపం ఇతను యంగ్, తొందరగా యంగ్, వాళ్ళు తొందరగా ఓల్డ్ లాగా కనపడతారు, కానీ అందరూ యంగే. తాతయ్య వరుస అయ్యే వాళ్ళు అందరూ సపోర్ట్ ఉంది. అందుకనే ఈరోజు చూసుంటారు ఎంతమంది అన్ని జనరేషన్స్ వాళ్ళందరూ వచ్చారు, ఫ్యామిలీ కుటుంబీకులు అందరూ వచ్చారు. అలాగే బాబాయ్ జనరేషన్స్ అందరూ కూడా సపోర్టు ఇచ్చారు. వాళ్ళు ఎలా ఉండాలి, మోరల్స్ ఎలా ఉండాలి, సినిమా ఫీల్డ్ ఎలా ఉండాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పి ఇతను ఎలా మెలగాలో చెప్పారు. తాతయ్య వరుస వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పి ఎలా మెలగాలో చెప్పారు. వాళ్ళందరూ కూడా బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు. ఒక్కో కార్యక్రమంలో వాళ్ళు ఎలాగూ బ్లెస్ చేస్తారు తన కెరీర్లో, అవన్నీ కూడా ఉన్నాయి. తనకి అందరూ అండగా ఉంటారు. తన మంచి భవిష్యత్తు ఉండాలి, అభిమానులు అండదండలు ఉన్నాయి. తను మంచిగా ముందుకు ఎదగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నందమూరి వంశ వీరాభిమాని కింద, కుటుంబం వీరాభిమాని కింద. సో ఇవన్నీ పక్కన పెడితే మేము సినిమా ఏం తీయబోతున్నాం, ఒక తెలుగు సాహిత్యం, తెలుగు సంప్రదాయం, హైందవ సంప్రదాయం, హైందవ సంస్కృతి మీద కీరవాణి గారి కాంబినేషన్లో, చంద్రబోస్ గారి సాహిత్యంతో, బుర్రా సాయిమాధ గారి యొక్క పదునైన మాటలతో, చక్కటి నేటివిటీ మాటలతో, నేను నా సాయశక్తుల ప్రతి సినిమా వచ్చినట్టు అప్డేట్ అవుతూ మంచి కథ తయారు చేసి నా సాయశక్తుల కష్టపడి మంచి కథను తయారు చేశాను. ఆ కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీళ్ళందరితో కూడా మంచిగా కోచింగ్ ఇచ్చాను. తర్వాత మీరు చూసి దానికి నాకు రిజల్ట్ ఇస్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాం. మంచిగా కష్టపడతాం. మేము చేయగలిగింది ఏంటంటే కష్టపడి పనిచేయటం. అది మేము సాయశక్తులా కష్టపడుతున్నాం. మేము కష్టపడుతున్నాం, వాళ్ళు కష్టపడుతున్నారు. కష్టపడి పనిచేస్తున్నామని ప్రామిస్ చేయగలుగుతున్నాం. మీరు రండి, మా కష్టాన్ని చూడండి, ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే షెడ్యూల్స్ దీని తదనంతరం మేము నెక్స్ట్ ప్రకటనలో కంటిన్యూస్ ఆఫ్ షెడ్యూల్స్, సాంగ్స్ రికార్డింగ్స్, అన్ని వివరాలన్నీ కూడా నెక్స్ట్ మా పిఆర్ఓలు, మా వంశశేఖర్ల ద్వారా మీకు తదుపరి వివరాలను తెలియజేస్తాం.